ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలమందలి 84 లక్షల జాతుల జీవరాశులలోకెల్లా మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది అంటారు. అందుకు మూల కారణం ఏంటి? మిగతా జాతులలో లేనటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి అంశం మానవ జాతిలో ఉంది. అదే బుద్ధిమట్టం. మిగతా జాతులకు బుద్ధి అనేది లేదు. ఒక్క మానవ జాతికి మాత్రమే బుద్ధి ఉంది. మానవుడు బుద్ధిని సక్రమైనటువంటి మార్గంలో ఉపయోగించుకునేటట్లయితే సత్ఫలితాన్ని పొందగలుగుతాడు. జీవితం సద్వినియోగపడుతుంది, సార్థకమవుతుంది. బుద్ధిని ఏమాత్రం వక్రీకరించినా, విచక్షణను కోల్పోయినా జీవితం సమూలంగా పతనమవుతుంది. మీరు సమాజాన్ని, అందులో వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించండి. 99.9% మంది బుద్ధిని వక్ర మార్గంలో ఉపయోగించుకుంటున్నారు, విచక్షణను కోల్పోతున్నారు. జీవించవలసినటువంటి జీవితం ఒకటైతే మరొక రకమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందువల్లనే ప్రతి వ్యక్తి తనకు తానుగా సమస్యలను సృష్టించుకొని కుటుంబానికి, సమాజానికి సైతం సమస్యగా మారుతున్నాడు. అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి మనిషిని సమూలంగా విడుదల గావించి జీవితాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మలుచుకోవాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మికత అనేది అవసరం. అయితే దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక మార్గం కూడా పూర్తిగా వక్రీకరించబడి అశాస్త్రీయ విధానంలో ఉండి మూఢనమ్మకాలు, చాదస్తంలో ఇరుక్కొని పోయి అది కూడా వ్యక్తులకు సమస్యగా మారుతుంది. ఒకవైపు భౌతికవాదపు తీవ్రత మనిషిని బలహీనపరుస్తుంటే, మరొక వైపు ఆధ్యాత్మిక పిచ్చి కూడా మనిషిని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి భౌతికవాదపు మత్తు ఉండకూడదు, ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు. లౌకిక జీవితమే ప్రధానం అనుకోకూడదు, ఆధ్యాత్మికతే ముఖ్యం అనుకోకూడదు. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే కదా, అతిగా ఉంటే ప్రమాదకరం కదా. పరిమితత్వం దాటిందంటే అది ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం మీరు భౌతికవాదుల్ని పరిశీలించండి, ఆధ్యాత్మికవేత్తల్ని గమనించండి. 2 వర్గాల వారు సమాంతర రేఖల మాదిరిగా ఉండి, రైలు పట్టాల మాదిరిగా ఉండి, ఒకరి పట్ల మరొకళ్ళు వ్యతిరేకతను ప్రదర్శించుకుంటూ తాము జీవిస్తున్న జీవన విధానమే సరైంది అనేటటువంటి మార్గంలో దానిలో ఇరుక్కుపోతున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మ విజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత.
నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే ఆధ్యాత్మికత. నీలోనికి నీవు పయనించడమే ఆధ్యాత్మికత. దాన్నే స్వధర్మాన్ని పాటించడం అంటారు. ఉద్ధరేదాత్మ నాత్మానం అంటారు. అంటే నిన్ను నీవు ఉద్ధరించుకోవటం. ధర్మాన్ని గురించి తెలుసుకొని ధర్మబద్ధంగా జీవించడమే ఆధ్యాత్మికత. అయితే మానవులను జాగ్రత్తగా గమనించండి. మానవుడు సంఘజీవి. వందల వేల లక్షల మందితో కలిసి జీవించవలసి వస్తుంది. ఒంటరి జీవితం అనేది సాధ్యం కానే కాదు. సంతానోత్పత్తి కోసమైనా సరే భార్యాభర్త కలిసి జీవించవలసినటువంటి అవసరం ఉంటుంది. జీవిత సంకల్పం నెరవేరాలంటే జీవిత భాగస్వామి తప్పనిసరిగా అవసరమే కదా. అంటే మనిషి ఎట్టి పరిస్థితులలోనూ ఒంటరిగా జీవించే అవకాశమే లేదు. అయితే జంటగా జీవిస్తున్నప్పుడు ఒకరి ప్రభావం మరొకరిపై ప్రత్యక్షంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకరి నుండి విడుదలయ్యేటటువంటి ఆలోచన తరంగాలు మరొకరి దేహంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ విధంగా వ్యక్తిగత సమాచారం కన్నా ఇతరుల సమాచారమే అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే నీ గురించి నువ్వు తెలుసుకోగలిగితే, నీ గురించి నువ్వు ఆలోచించుకోగలిగితే, నీలోనికి నువ్వు పయనించగలిగితే, నీ జీవిత పుస్తకాన్ని గురించి లోతుగా చదవగలిగితే, నీ జీవిత రాజ్యాంగాన్ని సక్రమంగా అర్థం చేసుకోగలిగితే, నీ జీవిత రచనను గురించి అవగాహన గావించుకోగలిగితే, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి అయినా సమూలంగా విడుదల కావచ్చు. మానవ జీవితం ఎలా మొదలవుతుంది? సంకల్పాల మూటతో మొదలవుతుంది. సంచిత కర్మల మూటతో మొదలవుతుంది. కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు, తల్లిదండ్రుల ద్వారా విడుదలైనటువంటి 2 అర్ధబీజాలలో ఈ సమాచారం అంతా నిక్షిప్తమై ఉండి అవి 2 కలిసిపోవటం ద్వారా ఇరువురి జీవిత సమాచారం అంతా ఆ బీజాలలో నిక్షిప్తమై ఉండి ఆ బీజం తర్వాత తరానికి అందించబడుతుంది. దాన్నే వేదాంత పరిభాషలో కారణ శరీరం అంటారు. కారణ శరీరం అంటే ఒక జన్మకు మూల కారణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విత్తనం. జీవశాస్త్ర పరంగా దాన్ని జైగోట్ అంటారు, సంయుక్త బీజం అంటారు. ఒక బీజం విడిగా ఉంటే అసంపూర్ణంగా ఉంటుంది, 2 కలిసిపోతే పరిపూర్ణమవుతుంది. దాన్నే సంయుక్త బీజం అంటారు. అయితే ఆ బీజంలో ఏముంటాయి? పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జీవిత కార్యక్రమం అంతా నిక్షిప్తమై ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జీవిత కార్యక్రమం అంతా అందులో నిక్షిప్తమై ఉంటుంది, భద్రపరచబడి ఉంటుంది. మామూలు వాడుక భాషలో దాన్నే తలరాత అంటారు. మరి కొంతమంది దానిని బ్రహ్మరాత అంటారు. కేవలం ఒక బీజంతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ బీజంలో దశల వారీగా పరిణామం జరిగి పరిపూర్ణమైనటువంటి మానవాకృతి ఏర్పడుతుంది. 9 నెలలు తల్లి గర్భంలో బిడ్డ పెరిగిన తర్వాత, ప్రసవ వేదనతో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బిడ్డ స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగించడం ప్రారంభమవుతుంది. ఆ బిడ్డ తనకు తానుగా స్వతంత్రంగా జీవించే స్థాయికి వచ్చినప్పుడు జ్ఞానం మొదలవుతుంది. ఇంద్రియాలు పనిచేయటం ప్రారంభిస్తాయి. ఆహారం కోసం, అవసరాల కోసం అన్వేషణ మొదలవుతుంది. ఈ విధంగా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జీవిత రచనకు అనుగుణంగా, జీవిత రాజ్యాంగానికి అనుగుణంగా, జీవిత పుస్తకానికి అనుగుణంగా జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇదంతా ముందే నిర్ణయించబడుతుంది. అయితే ఈ సమాచారం అంతా ఏమిటి? తన వ్యక్తిగత సమాచారం తక్కువగా ఉంటుంది, ఇతరుల సమాచారం ఎక్కువగా ఉంటుంది.
ఎప్పుడైతే ఇతరుల సమాచారం ఎక్కువగా ఉంటుందో మనిషి సమాజాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. తనకు సంబంధించిన సమాచారం తక్కువగా ఉంటుంది కాబట్టి తనను గురించి తక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇతరులను గురించి ఆలోచిస్తూ ఉంటే ఇతరుల సమాచారం కూడా లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. తనను గురించి తను ఆలోచించుకుంటూ ఉంటే ఇతరులను గురించి ఆలోచించడం తగ్గిపోతూ ఉంటుంది. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలక రహస్యం ఇదే. జీవితం ఎలా మొదలైంది, ఎలా కొనసాగుతుంది, ఎవరెవరి ప్రభావం నీ మీద ఉంది, ఎంతమందితో కలిసి ఉన్నావు, ఎంతమంది దూరం అయ్యారు, కొనసాగుతున్నావు. ఈ విధంగా జీవిత సమాచారం అంతా కూడా నీ అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటుంది. జీవిత సమాచారం పెరుగుతుందంటే మనోభారం కూడా పెరుగుతుంది. జీవిత సమాచారం తగ్గుతూ ఉందంటే మనోభారం కూడా తగ్గుతుంది. కాబట్టి మనిషి తనను గురించి తాను ఆలోచించుకుంటూ ఉండటం ద్వారా, తనలోనికి తాను పయనించడం ద్వారా, తన జీవితాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోవటం ద్వారా, విచారణ చేయటం ద్వారా జీవితాన్ని సక్రమైన పందాలోనికి మళ్లించుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇతరులను గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి అతిగా, అనవసరంగా, విపరీతంగా ఆలోచించడం ద్వారా ఆ సమాచారం లోపలకు ప్రవేశించి మనోభారం పెరుగుతుంది. మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు సమాజం ప్రభావం, ప్రపంచం ప్రభావం, ప్రకృతి ప్రభావం తప్పనిసరిగా మనపై ప్రత్యక్షంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ సమాచార సేకరణ అనేది అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికతలో ఉన్న కీలకమైనటువంటి అంశం. అంతరంగ సంస్కారాలు ఉత్తమంగా ఉన్నాయనుకోండి, మనిషి సమాజంలో, ప్రపంచంలో, ప్రకృతిలో ఉత్తమమైనటువంటి సమాచారం కోసమే పరితపిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు, దాన్ని సేకరిస్తూ ఉంటాడు. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయనుకోండి, మనిషి ఆ వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం ఏంటంటే, మనం ప్రపంచంలో చూసేదంతా కూడా ప్రపంచంలోనిది కాదు, మన అంతరంగాల సంస్కారాలకు సంబంధించింది. మన అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. మన అంతరంగమే మనలను ముందుకు నడిపిస్తుంది. మన అంతరంగం ద్వారానే గతము, వర్తమానం, భవిష్యత్తు వంటివి నిర్దేశించబడుతూ ఉంటాయి. మన అంతరంగంలోనే అనుభవాలు ఉంటాయి, అంతరంగంలోనే సంస్కారాలు ఉంటాయి, అంతరంగంలోనే జీవిత సమాచారం ఉంటుంది, అంతరంగంలోనే సర్వస్వం దాగి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికతను గురించి సాంకేతిక పరంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని పొందగలుగుతాడు. ఆధ్యాత్మికత అంటే బాహ్యముఖ ప్రయాణం కాదు. వ్యక్తులతోటి, సంఘటనలతోటి, సన్నివేశాలతోటి, సమాజంతో, ప్రపంచంతో విడరాని బంధాలను ఏర్పరచుకోవటం కానే కాదు. సమాజంతో బంధాలను ఏర్పరచుకోవటం అంటే బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకోవటమే, సంస్కారాల మోతాదును పెంచుకోవటమే. ప్రస్తుతం జీవితం అంతా కూడా పోరాటంగా, ఆరాటంగా మారింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిన్న వయసు నుండే పరుగు పందెం కొనసాగిస్తున్నారు. యుక్త వయసు వచ్చేంత వరకు జ్ఞాన సేకరణలో నిమగ్నమవుతున్నారు. విద్యాలయాలకు వెళ్ళి జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు, సముపార్జన చేస్తున్నారు. ఆ జ్ఞానం ద్వారానే ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు ఇవన్నీ కూడా నిర్దేశించబడుతున్నాయి. ఆ విధంగా వివాహానికి ముందే జీవిత కార్యక్రమం మొత్తాన్ని కూడా నిర్దేశించుకొని, నిర్ణయించుకొని ఆ కార్యక్రమానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. వీటి మొత్తంలో మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే,
మన అంతరంగమే మనలను ముందుకు నడిపిస్తుంది. అంతరంగంలో ఏముంటే అందుకు అనుగుణంగానే జీవితం కొనసాగుతుంది. అంతరంగం ఒక రకంగా ఉండి జీవితం మరొక రకంగా కొనసాగే అవకాశమే లేదు. అంతరంగంలో ఏమున్నాయి? సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాలు కంటికి కనిపించేవి కాదు. ఆ సంస్కారాల మోతాదును మొత్తాన్ని కలిపి సూక్ష్మ శరీరం అంటారు, జీవుడు అంటారు, అంతఃకరణాలు అంటారు, మేధస్సు అంటారు. కాబట్టి సూక్ష్మ శరీరం యొక్క నమూనాయే స్థూల శరీరం. సూక్ష్మ శరీరంలో ఎటువంటి సంస్కారాలు అయితే ఉంటాయో అటువంటి శరీరమే తయారు చేయబడుతుంది. సంస్కారాలు ఒక రకంగా, శరీరం మరొక రకంగా ఉండవు. అందువల్ల మనం శరీరాన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి? సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి. సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలంటే జీవిత పుస్తకాన్ని గురించి ఆమూలాగ్రం సంపూర్ణంగా చదవాలి, అధ్యయనం చేయాలి, దాని గురించి లోతుగా పరిశోధన చేయాలి. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ జీవితాన్ని గురించి లోతుగా పరిశోధన చేయటమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుంటే జీవితంలో దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. మనం వికసించే కొలది, విస్తరించే కొలది ప్రకృతి శక్తులన్నీ మనకు లోబడతాయి. కుంచుకుంటే, స్వార్థంగా సంకుచితంగా ఆలోచిస్తూ ఉంటే ప్రకృతి చేతిలో మనం పూర్తిగా బందీ అవుతాం. మన సంస్కారాలు ఉత్తమంగా ఉంటేనే జీవితం ఉన్నతంగా తయారవుతుంది. మన సంస్కారాలు బలహీనంగా ఉంటే, లోపాలు ఎక్కువగా ఉంటే, కలుషితం ఎక్కువగా ఉంటే జీవితం కూడా అదే తరహాలో కొనసాగుతుంది. కాబట్టి ఎవరిని గురించి నువ్వు ఆలోచించాలి? సమాజాన్ని గురించి ఆలోచించడం కాదు, అందరి వ్యక్తులను గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం కాదు. నీ జీవితం అనంతమైనటువంటి పుస్తకం, ఆది అంతం లేనటువంటి అనంతమైన పుస్తకం. ఇప్పటి వరకు కొన్ని పేజీలు మాత్రమే చదివావు. భవిష్యత్తులో ఇంకా జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా జరిగిన కార్యక్రమాలతో అనుసంధానమై ఉంటాయి. జరిగిన జీవితాన్ని గతం అనుకుంటే, జరుగుతున్న జీవితాన్ని వర్తమానం అనుకుంటే, జరగబోయేటటువంటి జీవితాన్ని భవిష్యత్ అంటారు. భవిష్యత్ అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. వర్తమానం అనేది కూడా ప్రత్యేకంగా ఎక్కడా లేదు. వర్తమానం, భవిష్యత్తులు రెండు కూడా ఎంతమందితో కలిసి గతాన్ని ఆధారంగా చేసుకొని నిర్దేశించబడతాయి. అసలు గతం అనేది లేదనుకోండి, వర్తమానం భవిష్యత్తులకు అవకాశమే ఉండదు కదా. కాబట్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, పుట్టుకకు ముందు నీకు తెలియకుండా నీ అంతరంగంలో అనంతమైనటువంటి సమాచారం నిక్షిప్తమైంది, భద్రపరచబడింది. వాటిని అనుభవాలు అంటారు. ఏదో ఒక కర్మను ఆచరించడం ద్వారానే అనుభవం ఏర్పడుతుంది. ఆ అనుభవం అనేది సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమవుతుంది. అదే మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అయితే అనుభవం అనేది వాస్తవమా, మాయా? ఒక రకంగా చెప్పాలంటే అదంతా కూడా భౌతిక ప్రపంచపు అనవసరపు సమాచారం. భౌతిక ప్రపంచం వాస్తవమా లేక మాయా? భౌతిక ప్రపంచమే మాయ అయినప్పుడు దానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మాయే కదా. కాబట్టి మాయను వాస్తవంగా భ్రమించటమే అజ్ఞానం. మాయను మాయగా స్వీకరించటమే జ్ఞానోదయం అంటే. ఇప్పటి వరకు జరిగిన జీవితంలో కొన్ని తప్పులు, పొరపాట్లు జరిగాయి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు సంభవించాయి. కొంతమంది నీతో కొంతకాలం కలిసి ఉన్నారు, తర్వాత విడిపోయారు. కొంతమంది శాశ్వతంగా దూరం అయ్యారు. కొంతమంది తాత్కాలికంగా దూరంగా జీవిస్తున్నారు.
కానీ వాళ్ళకు సంబంధించిన సమాచారం మొత్తం నీ లోపల నిక్షిప్తమై ఉంది. వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకు సంబంధించిన సమాచారం అంతా లోపల నిక్షిప్తమై ఉండి అభిప్రాయం ఏర్పడి ఆ అభిప్రాయానికి అనుగుణంగా, నిర్ణయానికి అనుగుణంగా నీ జీవితం కొనసాగుతూ ఉంటుంది. బాహ్య ప్రపంచంలో మార్పులు జరుగుతూ ఉన్నప్పటికీ నీ అభిప్రాయం మారకపోతే, నీ అంతరంగ స్థితి మారకపోతే ప్రపంచంతో తప్పనిసరిగా నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. బాహ్య ప్రపంచంలో మార్పులు జరగకపోయినా, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మారకపోయినా నీ అంతరంగాన్ని మార్చుకునేటట్లయితే బాహ్య ప్రపంచంతో నీకున్నటువంటి ఘర్షణ సమూలంగా ఆగిపోతుంది. కాబట్టి జీవితాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఇప్పటివరకు జీవితంలో సంభవించేటటువంటి ప్రతి అపశృతి వెనుక కూడా నీ సంస్కారాల యొక్క స్వభావం దాగి ఉంది. శృతి జరిగినా, అపశృతి జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా, లాభం జరిగినా, నష్టం జరిగినా, విజయం సంభవించినా, అపజయం సంభవించినా, ఏదైనా ఎటువంటిదైనా బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. ఇతరుల పట్ల నువ్వు ఏర్పరచుకునే అభిప్రాయాలన్నీ కూడా వాస్తవం కానే కాదు. అవన్నీ నీ వ్యక్తిగతం, సొంత అభిప్రాయాలు. వాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటట్లయితే అవి దృఢపడుతూ ఉంటాయి. అవే ఘర్షణకు మూలాలు అవుతాయి. ఇప్పటి వరకు జీవితంలో నీకు సంభవించినటువంటి ప్రతి అపశృతి వెనుక తమో రజోగుణ సంబంధమైన సంస్కారాలు ఉన్నాయి. ఆ తమో రజోగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు ప్రకోపించడానికి మూల కారణం నీ శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉండటమే. ప్రాణశక్తి తక్కువగా ఉంటే తమోగుణ సంబంధమైన సంస్కారాలు ప్రకోపిస్తూ ఉంటాయి. ప్రాణశక్తి అస్తవ్యస్తంగా, ఉధృతంగా ఉంటే రజోగుణ సంబంధమైన సంస్కారాలు ప్రకోపిస్తూ ఉంటాయి. ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే సత్వగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు విజృంభిస్తూ ఉంటాయి, ప్రకోపిస్తూ ఉంటాయి. కాబట్టి నీకు ఏదైనా గతం గుర్తుకొస్తుందంటే అది నీ అంతరంగ ప్రాణశక్తి మోతాదును బట్టి జరుగుతూ ఉంటుంది. కొన్ని సంఘటనలు, సన్నివేశాలు ఆకస్మికంగా గుర్తుకొస్తూ ఉంటాయి. గుర్తుకు రావాలి అనుకున్నప్పుడు అవి గుర్తుకు రావు, కానీ మన ప్రమేయం లేకుండానే గుర్తుకొస్తూ ఉంటాయి. అవి గుర్తుకొచ్చినందువల్ల అలజడి కలగొచ్చు, భయం కలగొచ్చు, ఆవేశం కలగొచ్చు, దుఃఖం కలగొచ్చు, విచారం కలగొచ్చు, మానసిక ఒత్తిడి కూడా కలగొచ్చు. అందుకు మూల కారణం కూడా ప్రాణశక్తి యొక్క మోతాదే. కాబట్టి మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను, ప్రాణశక్తి యొక్క మోతాదును బట్టే జీవుడి స్వభావం ఆధారపడి ఉంటుంది. ప్రాణశక్తి మోతాదు తక్కువగా ఉంటే భయంతో కూడినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, భయంతో కూడినటువంటి గత జీవితం గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే, అవసరానికి మించుంటే రజోగుణ సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవి గుర్తుకొస్తూ ఉంటాయి. ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే, ఉండవలసినటువంటి మోతాదులో ఉంటే ప్రశాంతమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి నీకు సంభవించేటటువంటి, ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా నీ అంతరంగం నుండే వస్తున్నాయి తప్ప బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కావు. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి బాహ్య ప్రపంచంలో మనం సమాచారం కోసం వెతుకుతూ ఉంటాం. ఆ వెతికేటప్పుడే బాహ్య ప్రపంచపు సంఘటనలు, సన్నివేశాలు, వాటికి సంబంధించినటువంటి సమాచారం లోపలికి ప్రవేశించి సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. మానవ జీవిత పరమార్థం ఏమిటి? జీవిత పుస్తకాన్ని సమూలంగా అధ్యయనం చేయాలి. జీవిత పుస్తకాన్ని గురించి లోతుగా పరిశోధన చేయాలి.
ఇప్పటి వరకు జీవితంలో ఏం జరిగిందో దాని గురించి ఒకసారి సమీక్షించుకోవాలి, పునశ్చరణం చేసుకోవాలి. చేసిన తప్పులకు పొరపాట్లకు పరివర్తన పశ్చాత్తాపం చెందాలి. అటువంటి తప్పులు పొరపాట్లు మరలా భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. ఒక వ్యక్తి కలిశాడు, నీతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు, తర్వాత విభేదించాడు, వెళ్ళిపోయాడు. అనుబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మోహం కలిగింది, విభేదించి విడిపోయినప్పుడు ద్వేషం కలిగింది. ఒకటి రాగం, మరొకటి ద్వేషం. రాగము బంధమే, ద్వేషం కూడా బంధమే. రాగము బానిసత్వమే, ద్వేషం కూడా బానిసత్వమే. కాబట్టి బానిసగా జీవించేటటువంటి వ్యక్తి బలహీనంగా ఉంటాడు, ఇతరుల మీద ఆధారపడతాడు. ఇతరులు లేకుండా జీవించలేను అనేటటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మానవ జాతిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. భార్యాభర్తల మధ్య మోహం ఉంది, మోహబంధాలు ఉన్నాయి. సమాజంతో విడరాని బంధాలు ఉన్నాయి. అలా విడరాని బంధాలన్నీ ఉన్నాయంటే మన అంతరంగంలో సంస్కారాలు కూడా బలంగా ఉన్నట్లే కదా. సంస్కారాలు బలంగా ఉంటే అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. సంస్కారాలు బలహీనంగా ఉంటే అహంకారం కూడా తక్కువగా ఉంటుంది. తమోగుణ సంబంధమైన సంస్కారాలు ఎక్కువగా ఉంటే అహంకారం ఎక్కువగా ఉంటుంది. రజోగుణ సంబంధమైన సంస్కారాలు ఉంటే అహంకారం పరిమితంగా ఉంటుంది. సత్వగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు ఉంటే అహంకారం చాలా తక్కువగా ఉంటుంది. అసలు 3 గుణాలు లేకపోతే అహంకారం ఉండదు, సొంత ప్రపంచం ఉండదు, సొంత ప్రణాళిక ఉండదు, సొంత రాజ్యాంగం ఉండదు, సొంత పుస్తకం కూడా ఉండదు, సంస్కారాల మూట కూడా ఉండదు. కాబట్టి జీవిత పరమార్థం నెరవేర్చుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. జీవితం ఒంటరిగా కొనసాగే అవకాశం లేదు. జీవితంలో ఎన్నో శృతులు అపశృతులు సంభవిస్తూ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, విజయం ఉంటుంది, అపజయం ఉంటుంది, గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అవన్నీ కూడా సహజమే. పగలు రాత్రి ఏ విధంగా సహజంగా కొనసాగుతూ ఉంటాయో మంచి చెడులు లాభ నష్టాలు కూడా అదే తరహాలో కొనసాగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిన జీవితాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ప్రతి శృతికి అపశృతికి నీ అంతరంగమే మూల కారణం. అందుకు బాధ్యత నీదే. వేరే మరెవరికి దానిలో ఎటువంటి ప్రమేయం లేదు, ఎటువంటి సంబంధం కూడా లేదు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, నీ పుస్తకం నీ చేతుల్లో ఉంది. వేరే వాళ్ళని గురించి ఆలోచించడం ద్వారా వాళ్ళ సమాచారం లోపల ప్రవేశించి అంతరంగం ఇంకా కలుషితమవుతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకొని విశ్లేషణతోటి విచారణతోటి ముందుకు సాగగలిగితే నీ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కరిగిపోతుంది. సమాచారం కరిగిపోవటం అంటే సంస్కారాలు కరిగిపోవటమే కదా. సంస్కారాలు కరిగిపోయాయి అంటే మనిషి దివ్యత్వానికి చేరువవుతాడు కదా. కాబట్టి నీ జీవిత రాజ్యాంగానికి లోబడి జీవించటమా, నీ జీవిత రాజ్యాంగానికి అతీతంగా వేరుగా ఉండి దాన్ని ఆధీనంలోనికి తీసుకుని దాన్ని సంపూర్ణంగా కరిగించుకోవటమా? దీనిని గురించి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏది జరిగినా అది కేవలం నీ అంతరంగ స్థితిని బట్టి జరిగింది. వేరే వాళ్ళకు అందులో ఎటువంటి ప్రమేయం లేదు. వేరే వాళ్ళ వల్ల నీకు ఎటువంటి నష్టం జరగలేదు, కష్టం రాలేదు, అపజయం రాలేదు, ఓటమి రాలేదు, వైఫల్యం కూడా రాలేదు. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి నీవే బాధ్యుడవు. వేరే వాళ్ళకి అటువంటి సంబంధం లేనే లేదు. ఎప్పుడైతే నేను బాధ్యుడను అనుకుంటావో తప్పనిసరిగా బాధ్యతను స్వీకరిస్తావు. బాధ్యతను స్వీకరించిన వ్యక్తి వేరే వాళ్ళ మీద ఆరోపణ చేసే ప్రసక్తే లేదు.
బాధ్యతను విస్మరించిన వ్యక్తి ఇతరుల మీద ఆరోపణ చేసి బాధ్యతల నుండి తప్పుకుంటాడు. వాస్తవానికి బాధ్యతను స్వీకరించిన వ్యక్తి భగవంతుడవుతాడు. బాధ్యతను విస్మరించే వ్యక్తి సామాన్యుడవుతాడు. భగవంతుడిగా జీవించే వ్యక్తి ఎవరిని వ్యతిరేకించడు, ఎవరి మీద కక్ష పెట్టుకోడు, ఎవరి మీద వ్యతిరేకతను సృష్టించుకోడు. బాధ్యత లేకుండా బాధ్యతను విస్మరించి తప్పించుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తులంతా కూడా ఇతరుల మీద ఆరోపణ చేసి అంతరంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ అంతరంగాన్ని అంతరాత్మను నొక్కిపట్టి ఆత్మ వంచన చేసుకుంటూ ఉంటారు. నీలో బలహీనతలు లేకుండా ఏ వ్యక్తి ఏ శక్తి లోపలకు ప్రవేశించే ప్రసక్తి లేదు. మనోబలం ఉన్న వ్యక్తి ప్రపంచానికి లొంగడం, బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులే ప్రపంచానికి బానిసలవుతూ ఉంటారు. కాబట్టి జీవితాన్ని గురించి అవగాహన గావించుకోగలిగితే, ఆధ్యాత్మికతను గురించి లోతుగా విశ్లేషించుకోగలిగితే నీకు 100% పరిష్కారం లభిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన జీవితంలో ఎంత మంచి జరిగిందో అంతే మోతాదులో అంతే శాతం చెడు కూడా ఉంది. ఎంత లాభం వస్తుందో అంత నష్టం వస్తుంది. ఎంత శృతి ఉంటుందో అంత అపశృతి ఉంటుంది. అంటే అకౌంట్ 0తో కొనసాగుతూనే ఉంది. అది భవిష్యత్తులో కూడా అదే తరహాలో కొనసాగుతుంది. జీవితం 0తో మొదలై 0తో కొనసాగుతున్నప్పుడు పొందింది లేదు, పోగొట్టుకున్నది కూడా లేదు. పొందాను అనేది మాయే, పోగొట్టుకున్నాను అనేది కూడా మాయే. పొందాను అనేది నీ మనసు కల్పనే, పోగొట్టుకున్నాను అనేది కూడా నీ మనసు కల్పనే. పొందాను అనేది నీ మనసు గారడియే, పోగొట్టుకున్నాను అనేది కూడా నీ మనసు గారడియే. పొందింది లేదు, పోగొట్టుకున్నది లేదు అనుకున్నప్పుడు అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది కదా. ఏదో పొందాను, సాధించాను అనే భావన ఉందంటే అది తప్పనిసరిగా అహంకారమే కదా. పోగొట్టుకున్నాను అనే భావన కలిగితే అసంతృప్తి, ఏదో సాధించాను అనే భావన కలిగితే సంతృప్తి. సంతృప్తి అసంతృప్తులు రెండు కూడా మనసు కల్పనలే కదా, మనసు గారడియే కదా. కాబట్టి ఈ భూమి మీదకు మనం ఎలా వచ్చాం? ఖాళీ చేతులతో వచ్చాం. మళ్ళీ ఎలా వెళ్తాం? ఖాళీ చేతులతోనే వెళ్తాం. ఇది అర్థం కానంత కష్టమైనటువంటి విషయం కాదు. కానీ మాయలో ఉన్న వ్యక్తికి అది చాలా వాస్తవంగా కనిపిస్తుంది. సత్యదర్శనమైనటువంటి వ్యక్తికి మాయ అదృశ్యమవుతుంది. కాబట్టి సత్యదర్శనం గావించుకుంటే చాలు, అక్కడ ఉన్న వాస్తవాన్ని గ్రహించగలిగితే చాలు. వాస్తవాన్ని గ్రహించినటువంటి వ్యక్తి తప్పనిసరిగా స్వేచ్ఛను పొందగలుగుతాడు. మాయలో ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛను కోల్పోతాడు. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏమిటి? మనిషి భగవంతుని నుండి ఆవిర్భవించాడు. మానవ జీవితానికి పరోక్షంగా మూలం మరియు ఆధారం భగవంతుడే. జీవిత పరమార్థం ఏమిటి? మరలా తిరిగి భగవంతుడి స్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించి సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించడమే. అందుకు మనం ఏం చేయాలి? జీవిత పుస్తకాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే అంతరంగంలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా వ్యక్తిగతం కాదు, ఇతరులకు సంబంధించి ఉంటుంది. ఇతరులకు సంబంధించినటువంటి సమాచారం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తనను గురించి తాను ఆలోచించుకోవటం మర్చిపోయి ఇతరుల గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు. దాన్నే పరధ్యానం అంటారు. కాబట్టి ఆధ్యాత్మికత ఎందుకు కష్టమవుతుంది? మన అంతరంగమే మనలను ముందుకు నడిపిస్తుంది.
మన అంతరంగ స్థితిని బట్టే జీవితం కొనసాగుతుంది. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టే జీవితం కొనసాగుతుంది. అంతరంగమే జీవితాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ అంతరంగం అంతా దేనికి సంబంధించి ఉంటుంది? మనలోకి సంబంధించి ఉండదు, వేరే వాళ్ళకు సంబంధించి ఉంటుంది. వేరే వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కారాలన్నీ కూడా మనిషిని బాహ్యముఖ ప్రేరణకు మళ్ళిస్తూ ఉంటాయి. ఇతరులను గురించి ఆలోచిస్తున్నామంటే దానికి మూల కారణం ఇతరులు కాదు, బాహ్య ప్రపంచం అంతకన్నా కాదు, సమాజం అంతకన్నా కాదు. అందుకు మూల కారణం నీ అంతరంగ సంస్కారాలే. కాబట్టి జీవిత రాజ్యాంగము అంటే వ్యక్తికి సంబంధించింది కాదు, సమాజానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది. అదంతా అనవసరపు మిథ్యా సమాచారం, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం, వేరే వాళ్ళకు సంబంధించింది. జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా ప్రకృతికి ప్రపంచానికి సంబంధించిందే కదా. ప్రకృతిపరమైన ప్రపంచపరమైనటువంటి సమాచారం లోపల ఉందంటే మనిషి ప్రకృతిని గురించి, ప్రపంచాన్ని గురించి, సమాజాన్ని గురించి, అందరి వ్యక్తులను గురించి ఆలోచిస్తూ ఉంటాడు తప్ప తన సహజ స్వభావానికి మళ్ళలేడు కదా. కాబట్టి జ్ఞాపక శక్తి ఉండటం అనేది చాలా ప్రమాదకరం. జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉందంటే అంతరంగంలో సమాచారం కూడా ఎక్కువగా ఉన్నట్లే. మేధావులంటే సమాచారాన్ని విపరీతంగా నింపుకునేవారు. అంతరంగంలో సమాచారం ఎక్కువ మోతాదులో నింపబడుతుందంటే అది తప్పనిసరిగా మనోభారం అవుతుంది కదా. మంచి అభిప్రాయమైనా, చెడు అభిప్రాయమైనా, లాభమైన, నష్టమైన, విజయమైన, అపజయమైన, ఓటమైన, గెలుపైన ఏదైనా సరే అది సమాచారమే కదా. కాబట్టి జీవితంలో ఇప్పటి వరకు ఎంతోమంది కలిశారు, ఎంతోమంది దూరం అయ్యారు. కలిసి ఉన్న వ్యక్తుల సమాచారం లోపల ఉంది, దూరమైనటువంటి వ్యక్తుల సమాచారం కూడా లోపల ఉంది. అదంతా నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవరోధం అవుతుంది. ఒక వ్యక్తి వల్ల నీకు శక్తి రాదు, ఒక వ్యక్తి పోతే నీకు శక్తి పోదు. నీకు స్వశక్తి ఉంటే చాలు. స్వశక్తితో జీవించే వ్యక్తి ఇతరుల శక్తి మీద ఆధారపడడు. ఇతరుల మీద ఆధారపడేటటువంటి వ్యక్తి స్వశక్తిని విస్మరిస్తాడు. అంతరంగ సంస్కారాలు నెగిటివ్గా ఉంటే మనిషి తమో రజగుణ సంబంధమైనటువంటి అంశాలతో జీవిస్తూ ఉంటాడు. అంతరంగ సంస్కారాలు ఉత్తమంగా ఉంటే సత్వగుణ సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తాడు. అయితే తమోగుణం, రజోగుణం, సత్వగుణం మూడు కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. అవి నిరంతరం మారుతూ ఉంటాయి. ఒకసారి తమోగుణం ప్రకోపించిందంటే రజోగుణము, సత్వగుణం రెండు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి. రజోగుణం ప్రకోపించిందంటే తమోగుణం, సత్వగుణం తక్కువ మోతాదులో ఉంటాయి. సత్వగుణం ప్రకోపించిందంటే తమోగుణం, రజోగుణం తక్కువ మోతాదులో ఉంటాయి. అక్కడ స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి, వయసును బట్టి, జీవితాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి, కార్యక్రమాన్ని బట్టి, అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి గుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తమోగుణం ఎక్కువగా ఉంటుంది, గృహస్థిగా ఉన్నప్పుడు రజోగుణం ఎక్కువగా ఉంటుంది, వానప్రస్థంలో ఉన్నప్పుడు సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. సన్యాసి దశకి వెళ్ళగలిగితే మూడు గుణాలకు అతీతమైన జీవితం కొనసాగుతుంది. కాబట్టి జీవిత రాజ్యాంగాన్ని, జీవిత పుస్తకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ఉండండి. ఆధ్యాత్మికత అంటే కుటుంబ సభ్యులతో సరైనటువంటి నిర్వచనం తెలుసుకోండి. ఆధ్యాత్మికత అంటే వేరే వాళ్ళని గురించి ఆలోచించడం కానే కాదు, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటమే.
అంతరంగం సమూలంగా శుద్ధి కావాలంటే అంతరంగ సంస్కారాల స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి. ఉత్తమ సంస్కారాలు ఉన్నప్పటికీ వాటి వెనుక చెడు ప్రభావం ఉంటుంది. చెడు సంస్కారాలు ఉన్నప్పటికీ వాటి వెనుక ఉత్తమ ప్రభావం ఉంటుంది. మంచి ఎంత శాతం ఉంటుందో చెడు కూడా అంతే శాతం ఉంటుంది. లాభం ఎంత శాతం ఉంటుందో నష్టం కూడా అంతే శాతం ఉంటుంది. లాభ నష్టాలు రెండు కూడా సమాన మోతాదులో ఉంటాయి. ఇది తెలిసినటువంటి వ్యక్తి వచ్చిన దానికి పొంగిపోడు, పోయిన దానికి కృంగిపోడు. ఎంతోమంది జీవితంలో కలుస్తూ ఉంటారు, ఎంతోమంది విడిపోతూ ఉంటారు. బంధంలోనే బాధలు ఉంటాయి, బంధాలలోనే బాధలున్నాయి అని తెలుసుకున్న వ్యక్తి బంధాలు తెగిపోయినప్పుడు బాధపడడు. బంధం ఏర్పడుతుందంటే అందులో బాధ మిళితమై ఉంటుంది కదా. అందువల్ల బాధ నుండి బయటపడాలంటే బంధం ఏర్పడేటప్పుడే ఆ బాధను గుర్తించగలగాలి. ఒక వ్యక్తి దూరమైనంత మాత్రాన నీకు పోయే నష్టమేం లేదు. ఒక వ్యక్తి నీకు దగ్గరైనంత మాత్రాన నీకు కలిగేటటువంటి ప్రయోజనం లేదు, లభించేటటువంటి శక్తి కూడా లేదు. ఇద్దరూ బంధాలు అవుతారు. ఇద్దరు కూడా వారి వారి అభిప్రాయాలతోటి నీ అంతరంగంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. మరొక కీలకమైన అంశం ఏంటంటే, మనుషులు కలిసిమెలిసి ఒకే చోట జీవిస్తూ ఉన్నప్పుడు ఒకరు మరొకరిని ప్రభావితం చేయడం జరుగుతుంది. ఆ ప్రభావితం చేయటానికి, ప్రభావితం చేయబడటానికి మూల కారణం కూడా మన అంతరంగమే. కొందరు వ్యక్తుల ద్వారా మనం ఉన్నతంగా ఎదగొచ్చు, మరికొందరు ద్వారా మనం బలహీనపడవచ్చు. ఉన్నతంగా ఎదగటానికి మూల కారణం వాళ్ళలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించడమే. బలహీనపడటానికి మూల కారణం వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను గుర్తించలేకపోవటమే. చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నప్పటికీ ఆ నెగిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గమనించగలిగితే, గుర్తించగలిగితే వాటికి మనం ప్రభావితం కాము. కాబట్టి మనతో కలిసి ఉండేటటువంటి వ్యక్తుల నుండి మనం సమాచారాన్ని సేకరించవచ్చు. వాళ్ళే నిజమైనటువంటి గురువులు అవుతారు. వారు మనకి ఉత్తమ సమాచారాన్ని అందించవచ్చు, చెడు సమాచారాన్ని అందించవచ్చు. మంచి అనుభవాన్ని ఇవ్వవచ్చు, చెడు అనుభవాన్ని కూడా ఇవ్వవచ్చు. వాటిని మనం స్వీకరిస్తున్నామంటే మన అంతరంగం తప్పనిసరిగా కలుషితం అవుతుంది. వాటికి మనం ప్రాధాన్యతను, పట్టింపును ఇవ్వకపోతే అంతరంగంలోనికి ప్రవేశించే ప్రసక్తి లేదు. మనోబలం ఉన్నటువంటి వ్యక్తులు అంతరంగంలోనికి అనవసరపు సమాచారాన్ని ప్రవేశింపనీయరు. మనలో బలహీనతలు ఉంటేనే ఏ వ్యక్తి అయినా, శక్తి అయినా మన మీద స్వారీ చేస్తూ ఉంటాడు. కాబట్టి బంధాలు అనేవి ఏవైనా, ఎటువంటివైనా అనవసరపు సమాచారమే. బంధాలను పెంచుకోవటం కాదు, కరిగించుకోగలగాలి. బంధాలను కరిగించుకుంటే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. బంధాలను పెంచుకుంటూ ఉంటే అంతరంగం ఇంకా భారంగా మారుతుంది. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏమిటి? అంతరంగాన్ని ఖాళీ చేయటమే. అందుకు వజ్రాయుధం ఏమిటి? జ్ఞానమే. ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కోయాలి, కర్మను కర్మతో కరిగించుకోవాలి, జ్ఞానాన్ని జ్ఞానంతోనే దగ్ధం చేయాలి. అజ్ఞానం అనేటటువంటి సంస్కారాల మూటను జ్ఞానం అనేటటువంటి అగ్నిలో దగ్ధం చేయాలి. అజ్ఞానానికి విరుగుడు ఏమిటంటే ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం ఉన్న చోట అజ్ఞానానికి అవకాశమే లేదు. అజ్ఞానం ఉందంటే అక్కడ ఆత్మజ్ఞానం అనుభవంలోకి రానట్లే. కాబట్టి మనం ఏం చేయాలి? అజ్ఞానం అనే చీకటి నుండి బయటపడాలి. అంతరంగంలో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. జ్ఞానజ్యోతి వెలుగుతుందంటే అజ్ఞానం అనే చీకటి
అదృశ్యమవుతుంది కదా. కాబట్టి జీవిత రాజ్యాంగాన్ని, జీవిత పుస్తకాన్ని, జీవిత సమాచారాన్ని సమూలంగా కరిగించుకోవాలంటే జీవుడికి అతీతమైనటువంటి స్థితికి చేరాలి. జీవుడికి వేరుగా ఉండాలి. జీవుడిని స్వాధీనపరచుకోవాలి. జీవుడిని లోపరుచుకోవాలి. నేను జీవుడి కంటే ఉన్నతం అనేటటువంటి భావన రావాలి. అది ఎలా సాధ్యమవుతుంది? స్వస్వరూప జ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది. స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి? నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందటమే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, తిరస్కరించినా ఆమోదించినా ఈ సృష్టి అంతా భగవంతుని మయమే. భగవంతుడు తప్ప మరొకటి లేనే లేదు. కనిపించేటటువంటి రూపాలు కానీ, ఆకారాలు కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ, సృష్టి స్థితి లయలు కానీ, రంగులు కానీ, కార్యక్రమాలు కానీ, సంఘటనలన్నీ, సన్నివేశాలన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపమే తప్ప మరొకటి లేనే లేదు. అంతా భగవంతుని మయమే అనేటటువంటి భావన కలగాలంటే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రావాలి. తెలుసుకోవటం ముఖ్యం కాదు, అనుభవాన్ని పొందగలగాలి. తెలుసుకోవటం చాలా సులభం, అనుభవంలోకి పొందటం చాలా కష్టం. ఎందువలన అంతరంగ మందలి సంస్కారాలు బలీయంగా ఉండి అడుగడుగున మార్పుకు అవరోధం అవుతూ ఉంటాయి. అందువల్ల ప్రభావితం కావటం వేరు, మార్పు రావటం వేరు. మనం జీవితానికి అతీతంగా ఉన్నప్పుడే మారే అవకాశం ఉంటుంది. జీవితానికి లోబడి జీవిస్తున్నప్పుడు కేవలం ప్రభావితం అవుతాం. జీవితానికి అతీతంగా జీవించాలంటే, జీవుడిని స్వాధీనపరచుకోవాలంటే, జీవుడిని లోపరుచుకోవాలంటే మన విశ్వవ్యవత భావనకు మళ్ళాలి. అటువంటి విశ్వవ్యవత భావనను అందించేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమే పరిపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం, అద్వైత జ్ఞానం. అటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనకు అనుభవంలోకి వస్తుందో అప్పుడు జీవితం సమూలంగా కరిగిపోతుంది. కాబట్టి శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జీవుడు, జీవితం, జీవచైతన్యం వంటివన్నీ కూడా భగవంతుడికి లోబడే కొనసాగుతాయి. అవన్నీ కూడా సిబ్బంది లాంటివి. యజమాని ఎవరంటే భగవంతుడు. యజమాని బలహీనంగా ఉంటే సిబ్బంది యజమానిపై స్వారీ చేస్తూ ఉంటాయి. యజమాని బలంగా ఉంటే సిబ్బంది యజమాని ద్వారానే అదుపులో ఉండి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటాయి. కాబట్టి యజమాని ఎవరు? భగవంతుడే. నీవెవరవు? భగవంతుడివి. ఇటువంటి విషయాన్ని తెలుసుకొని అర్హత, అవకాశం, అదృష్టం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మిగతా జాతులకు అటువంటి అవకాశమే లేదు. కాబట్టి మానవుడు బుద్ధి మట్టాన్ని పాజిటివ్గా ఉపయోగించాలి. బుద్ధికి పదును పెట్టాలి. బుద్ధిని సూక్ష్మత్వం వైపుకి మళ్లించాలి. బుద్ధిని అంతర్ముఖం చేయాలి. తనను గురించి తాను తెలుసుకునే విధంగా బుద్ధి మనిషిని అంతర్ముఖం వైపుకు మళ్లించగలగాలి. బుద్ధిని బట్టే మనసు ఉంటుంది, మనసును బట్టే ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలను బట్టే శరీరం ఉంటుంది. శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలన్నీ కూడా బుద్ధి పరిధిలో ఉంటాయి. ఇవి బలహీనంగా ఉంటే బుద్ధి కూడా బలహీనపడుతుంది, పక్షపాతంలో ఉంటుంది. ఇవి శుద్ధయ్యాయి అంటే బుద్ధి కూడా సమత్వంలో, సమతుల్యంలో ఉంటుంది. మనిషిని హృదయ మట్టం వైపుకు మళ్ళిస్తుంది. హృదయ మట్టాన్ని దాటి వెళ్ళగలిగితే చిత్తం ఉంటుంది. చిత్తంలోనే జీవిత రాజ్యాంగం ఉంటుంది. చిత్తంలోనే జీవిత సమాచారం ఉంటుంది. చిత్తమే జీవిత రచన అవుతుంది. చిత్తాన్ని శుద్ధి చేసుకుంటే జీవితం అంతా జీరోగా మారుతుంది. చిత్తంలో కలుషితం ఉంటే జీవితం అంతా
హీరోగా ఉంటుంది. హీరోకి సమాచారం ఉంటుంది కానీ జీరోకి సమాచారం ఉండదు. కాబట్టి మనం జీవితంలో సమాచారాన్ని పెంచుకోవటం కాదు, కరిగించుకోగలగాలి. బంధాలను పెంచుకోవటం కాదు, స్వేచ్ఛను పొందగలగాలి. బలహీనంగా జీవించటం కాదు, విశ్వవ్యాప్త భావంతో జీవించగలగాలి. గుణాలతో జీవించటం కాదు, గుణరహిత స్థితికి చేరాలి. జ్ఞానం కూడా మాయా అనేటటువంటి భావన కలిగితే మనిషి సంపూర్ణ స్వేచ్ఛను పొందగలుగుతాడు. కాబట్టి బిడ్డలారా, జీవిత రాజ్యాంగాన్ని గురించి, జీవిత పుస్తకాన్ని గురించి, జీవిత రచనను గురించి లోతుగా అధ్యయనం చేయండి. ఇప్పటి వరకు జరిగిన జీవితం వేరు, జరగబోయే జీవితం వేరు. జరగబోయే జీవితానికి జరిగినటువంటి జీవితం పునాది అయిందంటే జరిగిన జీవితానికి అనుగుణంగా జరగబోయే జీవితం కొనసాగుతుంది తప్ప జరిగిన జీవితానికి భిన్నంగా జరగబోయేటటువంటి జీవితం కొనసాగదు కదా. గతం ఉందంటే వర్తమానం ఉంటుంది. గతం వర్తమానం రెండు ఉన్నాయంటే తప్పనిసరిగా భవిష్యత్తు ఉంటుంది. గతము వర్తమానం భవిష్యత్తు మూడు ఉన్నాయంటే మనిషి జీవితం అనే చట్రంలో ఇరుక్కున్నట్లే. కాబట్టి జీవితానికి అతీతంగా జీవించడమా, జీవితానికి లోబడి జీవించడమా? జీవితానికి జీవుడు అధిపతి, ఆ జీవుడికి భగవంతుడి అధిపతి. జీవుడి చేతిలో జీవితం కొనసాగటం కన్నా భగవంతుడి చేతిలో జీవితం కొనసాగటం మిన్న. ఇతరుల సమాచారాన్ని సేకరించడం కన్నా స్వయం అనుభవం మిన్న. ఇతరుల సమాచారాన్ని సేకరించేటట్లయితే అది వాళ్ళ అనుభవం అవుతుంది. ఇతరుల అనుభవాన్ని మనం స్వీకరించినందువల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఉండదు. స్వయం అనుభవాన్ని పొందగలగాలి. స్వయం అనుభవాన్ని పొందాలంటే తప్పనిసరిగా మనల గురించి మనం ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి జీవితాన్ని గురించి లోతుగా విశ్లేషించుకొని, బేరీజు వేసుకొని, పునశ్చరణం చేసుకొని, చేసిన తప్పులు పొరపాట్లకు పరివర్తన పశ్చాత్తాపం చెందగలిగితే భవిష్యత్తులో అటువంటి పొరపాటు తిరిగి మరలా పునరావృతమయ్యే అవకాశమే లేదు. కాబట్టి పొందింది లేదు, పోగొట్టుకున్నది లేదు, వచ్చింది లేదు, పోయింది లేదు, గర్వపడవలసింది లేదు, బాధపడవలసింది లేదు, పొంగిపోవలసింది లేదు, కృంగిపోవలసింది లేదు. ఎప్పుడైతే జీవితం సున్నా అవుతుందో శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే జీవితం జీవుడికి లోబడి కొనసాగుతుందో శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. శక్తి హరించుకుపోయిందంటే శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే తమోగుణం ప్రకోపిస్తుంది. శరీరంలో ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ఉందంటే రజోగుణం ప్రకోపిస్తుంది. శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా ఉందంటే సత్వగుణం ప్రకోపిస్తుంది. కానీ మూడు గుణాలు కూడా జీవుడికి సంబంధించినవి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? జీవుడికి అతీతమైన స్థితికి చేరాలి. జీవుడిని లోబరుచుకోవాలి. జీవుడిని ఆధీనంలోనికి తీసుకోవాలి. అందుకు ఏకైక రాచబాట ఏమిటి? స్వస్వరూప జ్ఞానమే, ఆత్మజ్ఞానమే, అద్వైత జ్ఞానమే, పరిపూర్ణ జ్ఞానమే. దానివల్ల ఉపయోగం ఏమిటి? పుస్తకాన్ని సమూలంగా కరిగించి వేయాలి. సమాచారం మొత్తం మాయా అని తెలుసుకుంటే ఇక సమాచారం కోసం పరితపించే అవకాశం లేదు. జ్ఞానం అంతా మాయ అనుకున్నప్పుడు జ్ఞానం కోసం పరితపించే అవకాశం లేదు. అనుభవాలన్నీ మాయ అనుకున్నప్పుడు అనుభవాల కోసం ఆరాటపడే అవకాశం లేదు. జీవితమే మాయ అనుకున్నప్పుడు జీవితాన్ని గురించి ఎటువంటి కలత చెందవలసిన అవసరం లేదు. మరణం కూడా మాయ అనుకున్నప్పుడు మరణానికి భయపడవలసిన అవసరం లేదు.
జీవితంలో సంభవించే ప్రతి సంఘటన మనకు మనంగా సృష్టించుకున్నదే, మనమే బాధ్యులం, వేరే మరొకరికి అందులో బాధ్యత లేనే లేదు. మనం బాధ్యతను స్వీకరించగలిగితే శక్తి పెరుగుతుంది. బాధ్యతను విస్మరించేటట్లయితే శక్తి హరించుకుపోతుంది. బాధ్యతగా జీవించే వ్యక్తులు శక్తిని పొందుతూ ఉంటారు. బాధ్యతను విస్మరించినటువంటి వ్యక్తులు శక్తిని కోల్పోతూ ఉంటారు. సామాజిక బాధ్యతను స్వీకరించగలిగితే ప్రపంచ, ప్రకృతి, విశ్వ బాధ్యతలను కూడా స్వీకరించగలుగుతాం. కాబట్టి భగవంతుడు అంటే ఎక్కడి నుండో రాడు, మన లోపల నుండే రావాలి. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించగలిగితే నేనే భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుంది. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను విస్మరించి బాహ్య ప్రపంచంలో భగవంతుడిని వెతుక్కుంటూ ఉంటే అది కూడా అనవసరపు మిథ్యా సమాచారం అవుతుంది. అంతరంగం ఖాళీ అయితే అంత భగవంతునికి ప్రతిరూపంగా గోచరిస్తుంది కదా. మనం ఏం చేయాలి? అంతరంగాన్ని ఖాళీ చేసే పనిలో నిమగ్నం కావాలి. అంతరంగం ఖాళీ అయితే అంతర్గత అతీత శక్తులు బహిర్గతమవుతాయి. ప్రజ్ఞ విస్తరించే కొలది విశ్వవ్యాప్తి భావన పెరుగుతూ ఉంటుంది. ప్రజ్ఞ కుంచుకుంటే భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మనం పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందగలిగితే జీవితం పూర్తిగా సున్నాగా గోచరిస్తుంది. జీవితం సున్నా అయినప్పుడు ద్వంద్వాలకు అవకాశమే ఉండదు. జీవితం పరిమితంగా ఉన్నప్పుడే ద్వంద్వాలు ప్రకోపిస్తూ ఉంటాయి. ద్వంద్వాల మధ్య ఊగిసలాట ఉందంటే మనసు బలోపేతం అవుతుంది. మనసు బలోపేతమైందంటే ఆత్మకు చేరువ కాలేం. కాబట్టి జీవిత పుస్తకాన్ని లోతుగా విశ్లేషించుకుంటూ ఉండు. దీనినే ఆత్మ విచారణ అంటారు, ఆత్మ విశ్లేషణ అంటారు. ఆత్మ విచారణ ద్వారా, విశ్లేషణ ద్వారా చిక్కుముడులు మొత్తం తొలగిపోతాయి, సందేహాలు మొత్తం నివృత్తి అవుతాయి. గత జీవితంలో అపశృతులు, కష్టాలు, నష్టాలు, బాధలకు మూల కారణం బాహ్య ప్రపంచం కాదు అనేటటువంటి విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరి పట్ల వ్యతిరేకతను పెంచుకునే అవకాశమే లేదు, ద్వేషాన్ని పెంచుకునే అవకాశమే లేదు. క్షమించి వదిలేయగలుగుతాం. అప్పుడు అంతరంగం పూర్తిగా పవిత్రంగా తయారవుతుంది. అంతరంగం పవిత్రంగా ఉందంటే జీవితం మహోన్నతంగా కొనసాగుతుంది. కాబట్టి అరుదుగా లభించినటువంటి మానవ జన్మను సద్వినియోగపరుచుకోవాలంటే, సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మికతను గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు. నీ గురించి నువ్వు తెలుసుకోవటంలోనే మార్గం సులభతరం అవుతుంది. వేరే వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటే మార్గం అంతా కూడా కఠినంగా తయారవుతుంది. ఆధ్యాత్మికత అంతా అశాస్త్రీయంగా ఉండటానికి మూల కారణం మనుషులు ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా బాహ్యపరమైనటువంటి వ్యక్తుల కోసం, శక్తుల కోసం పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. గురువులతో కూడా భౌతిక సంబంధాన్ని పెంచుకోకూడదు, భావ సంబంధాన్ని పెంచుకోవాలి. జ్ఞాన బంధాన్ని కొనసాగించాలి తప్ప వ్యక్తిగత సంబంధం కోసం ఆరాటపడకూడదు. కాబట్టి జీవితాన్ని గురించి అవగాహన గావించుకొని జీవితాన్ని కొనసాగించడం వేరు, జీవితాన్ని గురించి సరైనటువంటి నిర్వచనం తెలియకుండా యాంత్రికంగా బలవంతంగా జీవితాన్ని కొనసాగించడం వేరు. బలవంతంగా జీవితాన్ని కొనసాగించేటట్లయితే
జీవితం తప్పనిసరిగా గాడి తప్పుతుంది. కళాత్మకంగా జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం సరైనటువంటి పంథాలోనికి మళ్ళుతుంది. కాబట్టి నీ జీవిత పుస్తకాన్ని చదువుకో, నీ జీవిత రాజ్యాంగాన్ని చదువుకో, నీ తలరాతన గురించి ఆలోచించుకో. అవసరమైతే దాన్ని అంతటినీ తుడిచిపెట్టు, దాన్ని అంతటినీ కరిగించివేయి. అప్పుడు నేనే భగవంతుడను, నేనే విశ్వం, విశ్వమే నేననేటటువంటి భావన కలుగుతుంది. అప్పుడు అనంతమైన శక్తి విజృంభిస్తుంది. అద్భుతాలను సృష్టించగలుగుతారు. జీవితాన్ని చూసే కోణం మారిపోతుంది. నీవు ప్రపంచాన్ని చూసే కోణం మారిపోతుంది. ప్రపంచం నేను చూసే కోణం కూడా మారిపోతుంది. ఇదే మానవ జీవిత లక్ష్యం. అటువంటి జీవితాన్ని కొనసాగిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.